పూజించడంతో పాటుగా స్వాతంత్రానికి పూర్వం నుండి స్వాతంత్రానికి ముందు ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత చేపట్టిన అతి పిన్న వయసులో ఏదైతుందో 1947 స్వాతంత్రానికి ముందు వారు ఏదైతుందో అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తింపజేయాలి. సరే, స్వాతంత్రానంతరం ఏదైతుందో మరి వారు నిర్వహించలేనటువంటి శాఖ ఉంది అని చెప్పారంటే బహుశా మనం దాన్ని గుర్తించాలి. ప్రభుత్వం పేర్కొన్న కార్మిక శాఖ ప్రధానంగా సమాజంలోని నిరుపేద వర్గాలు ఏదైతే అసంఘటిత వర్గమే కానీ సంఘటిత వర్గమే కానీ కార్మిక శ్రేయస్సు కోసం ఏదైతుందో మరి వారు చేపట్టేటువంటి యొక్క హక్కులు మనకు తెలియదు కాదు. వీళ్ళ దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా శాస్త్రీయంగా వ్యవసాయాన్ని ప్రోత్సహింపజేయాలని చెప్పని హరిత విప్లవాన్ని ప్రోత్సహించి మరి అమలు తెచ్చిన ఒక ఘనత ఇలా బాబు జగజీవన్ రామ్ గారిది అని చెప్పని చెప్పక తప్పదంట. అన్నింటికంటే ముఖ్యం ఆనాడు 1971 ఇలా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏదైతే వాళ్ళ అంతర్గత యుద్ధం సమయం లోపల బంగ్లాదేశ్ విముక్తి కోరం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఏదైతుందో రక్షణ శాఖ మాత్యులుగా మరి వారు బంగ్లాదేశ్కు విముక్తి కలిగించిన గొప్ప మరి నాయకుల్లో రక్షణ శాఖ మాత్రులు జగజీవన్ రామ్ గారు ప్రథముడని చెప్పక తప్పదు అంటుంది. దేశంలో కొంత క్రమశిక్షణ అనేటువంటి ఒక భావంతో ఎమర్జెన్సీ విధించాలని చెప్పి ఆలోచించినప్పుడు మీరు వారితో విభేదించి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే విధంగా ఎదుగుతుంది ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి చెప్పాలి తప్పదని చెప్పండి. భౌతికంగా ఇక్కడ వారి ఆలోచన విధానం మన ముందుందని చెప్పంటున్నాయి. ఇవాళ మనం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నిమ్న వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల్లో మహిళల సంక్షేమం కొరకు చేపడుతున్నటువంటి ఏ కార్యక్రమమే కానీ చెప్పంటున్నాను నేను అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఒకవైపు అయినట్టయితే పాలనా పరంగా ఏదైతుందో దానికి కార్యరూపం ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప పరిపాలన దక్షుడు ఏదైతుందో బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పక తప్పదని చెప్పాలి. ఏంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇంత గొప్పగా నిర్వహింప చేసుకోవటం అన్నింటికీ మూలం విద్య. ఇప్పుడు మిత్రులు మాట్లాడిందని చెప్పటమే మా గౌరవ అదనపు జిల్లా కలెక్టర్ మేడం లత గారు ఏదైతున్నదో ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏదైతుందో రిజర్వేషన్ ఫలాలు వారి హక్కులకు అనుగుణంగా కల్పింప చేయటం ప్రభుత్వం అంటే పాలనా విభాగం అని చెప్పండి. ప్రభుత్వం అంటే పాలనా విభాగం అని చెప్పండి. అలాంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతున్నదో మన విద్యా హక్కు చట్టాన్ని అమలు తెచ్చుకోవడం జరిగింది. ఆ విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా మన ప్రభుత్వ విద్యాలయాలలో ఏ విధంగా ఉచిత విద్యా బోధన సదుపాయం మనం కల్పింపజేయడం జరుగుతుందో ప్రైవేట్ విద్యాలయాలలో కూడా కనీసం 25% ఏదైతుందో నిరుపేద వర్గాలకు, నిమ్న వర్గాలకు ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయటం ఇది ప్రభుత్వ బాధ్యత, పాలన అధికార యంత్రాంగం యొక్క బాధ్యత అని చెప్పండి. అందులో భాగంగానే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పండి. ఇక్కడ మన జగిత్యాల జిల్లా ఏదైతుందో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా విధంగా ప్లీజ్ ఎక్స్ప్లోర్ ఇట్. అట్లా ఏదైతుందో రిజర్వేషన్ ఫలాలు కూడా ఇది కేవలం ప్రభుత్వ విద్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేటు విద్యాలయాలలో కూడా రిజర్వేషన్ దామాషకు అనుగుణంగా వీళ్ళ దళితులు, ఎస్సీ ఎస్టీలే కానివ్వండి, బలహీన వర్గాలే కానివ్వండి, అల్పసంఖ్యాక వర్గాలే కానివ్వండి, మహిళల ఆడబిడ్డలు 33% కానీ ప్రతి ప్రైవేట్ విద్యాలయంలో ఏదైతుందో రిజర్వేషన్ అమలు చేయబడటం అది నిర్ణీత ఫీజు స్ట్రక్చర్తో ప్రతి ప్రైవేట్ విద్యాలయం ఏదైతున్నదో
వారు ఏ తరగతికి ఏ విధమైనటువంటి ఒక ఫీజు, ట్యూషన్ ఫీజు మరి తీసుకోబోతున్నారో ప్రకటి. They have put it on board. They have put it on board. It's a mandatory. నేనేమంటున్నా మేడం, మన జిల్లాను ఆదర్శంగా తీసుకుంటా. మన జిల్లాను ఆదర్శిస్తూ మీరున్నారు కాబట్టి మాకు విశ్వాసం ఉందని చెప్పండి. ఇలా విద్యాపరంగా ఏది ఇస్తుందో జగిత్యాల జిల్లాను ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేద్దామని చెప్పండి. అలా ఇతర సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అమలు చేయడంలో కూడా ఇలా మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇస్తుందో కేవలం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాకుండా వీళ్ళు ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా ఏదైతుందో వారు బాధ్యతతోని వీళ్ళు మీకు చేసే కార్యక్రమాలకు మీకు తోడు నిలబడతాడు. వాటి కార్యరూపం ఇవ్వడంలో ఏదైతుందో వారు బాధ్యత తీసుకుంటారు. ఎక్కువగా సమయం తీసుకోకుండా వీళ్ళ పాలనా పరంగా మున్సిపల్ శాఖ ప్రధానమైందని చెప్పంటూ నేను వీళ్ళ మున్సిపల్ శాఖ నాకు గుర్తెరిగి ఆ ఉమ్మడి రాష్ట్రంలోనే అనునిత్యం ప్రతిరోజు మంచిగా ఇచ్చిన మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ మేడం. మున్సిపల్ కమిషనర్ గారు కొత్త బాధ్యతలు చేపట్టిండు. దయచేసి ఐ పర్సనల్ అపీల్ టు ది మున్సిపల్ కమిషనర్, రాబోయే వేసవిలో ఏ పరిస్థితిలో కూడా జగిత్యాల పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది ఎదురు కాకుండా చూడవలసిన బాధ్యత మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ శాఖ పడిందని చెప్పండి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ధర్మ సముద్రం ఇట్ ఇస్ ఆల్రెడీ లింక్డ్ విత్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సిస్టమ్ అని చెప్పండి. మరి ఇంతవరకు జగిత్యాలకు ఉన్నట్టుగా ఈ మంచి ఉదాహరణ గొప్పతనం ఏదైతుందో నిలబెట్టే విధంగా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళవన్నీ కూడా నిర్ణీత సమయంలోనే వస్తాయి. సో ఈ ఏప్రిల్లోనే వస్తాయి, అధిక ఎండలో. ఎందుకు అంటే ఆ ఎండాకాలం మొదలైనా కూడా ఎంత నిరీక్షణతోటి మనం ఉంటాము అనేదానికి పరీక్షకు వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో మరి వీళ్ళందరూ కూడా కమిటీ ఒకటి వేసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా సామరస్యంగా ఈ కార్యక్రమం జరగడానికి వాళ్ళ వంతుగా కృషి చేయడమే కాదు, ఇందాక మీరు చూశారు సభా వేదిక పైన మాత్రమే మేము కూర్చుంటామని అనకుండా చాలామంది ప్రముఖులు సభ ఎదురుగా కూర్చున్నారు. సో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నాకు ఇందాక ఊరికే ఇట్లా కూర్చున్నప్పుడు ఒక లైన్ గుర్తొచ్చింది ఇప్పటి యూత్కి సంబంధించింది. ఏమిటి అంటే, రామ్ గారిని భీమ్ గారిని పూజిస్తూ కూర్చుందామా, వాళ్ళు ఏం సాధించారో కొంచెం చూసొద్దాం మిత్రమా అని అనిపించింది. సో వాళ్ళని ఏం చేశారు, రామ్ గారు ఏం చేశారు, భీమ్ గారు ఏం చేశారు, సో వాళ్ళు ఏం చేశారు అన్నది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలియకపోవడం వలననే అసలు వెనకబడిపోతున్నాం అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మాట్లాడారు. సో ఆ మాట్లాడడానికి వచ్చిన వాక్ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇలాంటి పెద్దలు అప్పట్లో దీక్ష తీసుకుని హక్కులన్నీ, అసలు మనిషి అంటే ఏంటి, మనిషికి ఉండే హక్కులు ఏంటి అని ఒక మానవత్వంతో వాళ్ళు చేసినటువంటి, సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి గొప్ప మానవతావాదులు, సమాజవాదులు చేసినయే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం వాళ్ళ ఫలాలని. సో ఆ ఫలాలని అనుభవించడంలో మనం ఐక్యంగా ఎలా ముందుకెళ్ళాలి? ఒక క్యూలో వెళ్తే బస్ కెపాసిటీ 60 ఉందనుకోండి, పారబోసుకున్నది పిల్లి చందామని అంటారు వెనుక. అట్లనే చాలా సామెతలు ఉన్నాయండి. ఇద్దరు కొట్లాడితే కోత ఏం చేసింది, 2 కోతుల మధ్యలో ఇంకొకటి 3వది ఎదుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ జీవిత చరిత్రను లోతుగా చదవాలి. వడ్డించేటోళ్ళు ఒక మనిషి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఎంతో కొంత చారో పప్పనమో దొరుకుతుంది. సో వీళ్ళు ఆ రకంగా వాళ్ళకు వచ్చిన అవకాశాలని సమాజం కోసం అట్లా పంచిపెట్టారు. మీకు వ్యవసాయ రంగం ఇస్తే హరిత విప్లవం ఎలాగ తీసుకురావాలి, మనం తినేటువంటి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేసింది. మనం ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పింది. ఏం చెప్పింది? సన్న బియ్యం ఇస్తాము, దొడ్డు బియ్యం బదులు. కాకపోతే సన్న బియ్యం అనేటివి మొన్న వచ్చిన పంటాయి కాబట్టి, కొత్త బియ్యం కాబట్టి కొంచెం మనకు తెలిసి కొత్త బియ్యం ఉంటాయి. అంతకుముందు దొడ్డు ఏంటి? రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా పెద్ద మనిషి చేసుకుంటానని నాకు అనిపిస్తుంది. తమ్ముడు నువ్వు నేర్చుకోని నన్ను ముందుకు తీసుకుపోయినట్టు అనిపిస్తుంది. మరి థ్యాంక్ యూ అన్నయ్య. సభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారు శ్రీ పూజ్య బాబు
జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో దేశంలో పండుగ వాతావరణం నుండి మాసం ఈరోజు మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు బాబు జగజీవన్ రావు గారు, మరి ఆ మహోన్నతమైన నాయకుడి యొక్క రోజు ఇప్పుడే మా నారాయణ అన్న చెప్పాడు, సమత దివాస్. మా అన్న ఇప్పుడు మా దళిత అన్న చెప్పాడు, వారి యొక్క గొప్ప దినం రోజు, వారి జన్మదినం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి ఉప ప్రధానిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మాత్రులుగా, అదేవిధంగా రైల్వే శాఖ మాత్రులుగా, కార్మిక శాఖ మాత్రులుగా, అంటే పేదల పక్షాన, కార్మికుల పక్షాన, ముఖ్యంగా భారతదేశానికి అన్నం పెట్టి అన్నదాతల యొక్క శాఖల పక్షాన అత్యంత గొప్ప శాఖలకు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. అంటే దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ యొక్క క్యాబినెట్లో పనిచేసినట్టు మహోన్నతమైన నాయకుడు బాబు జగజీవన్ రావు గారు. మరి అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడ మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. వారు ఆ పెట్టిన అన్నం కాబట్టే ఈరోజు నేను శాసనసభ్యుడు కాగలిగాను, ప్రభుత్వ విప్పుగా ఉన్నాను. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంత శాంతి భద్రతలతో సమాన హక్కులతో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చట్టాన్ని పొందుపరిచి శాసన పరంగా చేసినట్టు మహోన్నతమైన నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి రేపు 14వ తారీఖు వారి కార్యక్రమం వస్తున్నది. మరి అదేవిధంగా ఇంకో మహోన్నతమైన జ్యోతిరావు పూలే. మరి ఇంత గొప్ప మహనీయులు పుట్టినటువంటి ఈ యొక్క ఏప్రిల్ మాసం, మరి ఈ ఏప్రిల్ మాసం భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సభ ద్వారా వారికి మనస్ఫూర్తిగా మేము అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒకట ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్గా ఒక దళిత బిడ్డ కుమార్ నియమించిందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా. అదేవిధంగా నిన్ననే మా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినారు వెంకటయ్య గారు. వారు రెండు కలలాగా ఒక వర్గాన్ని చెందినటువంటి కుమార్ మాదిగ వర్గం అయితే ఒక మాల వర్గాన్ని చెందినటువంటి పక్కి వెంకటయ్య గారిని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు నియమించినారు. అంటే గొప్ప మనసుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పురుషోత్తం గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్గా కాసిం గారిని నియమించింది. మరి ఈ విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సమన్యాయం జరిగే విధంగా మీ అందరికీ తెలుసు, మనమందరం రాజకీయ పరంగా శాసనసభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన పరంగా ఉన్నప్పటికీ ఏదైతే నిర్ణయం చేసిన విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం అందరం సమన్యాయం జరగాలనే విషయంలో ఒకట ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి మన పిల్లలు ఏదైతే గురుకుల పాఠశాల చదువుకుంటున్నటువంటి మన ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలకు సంబంధించిన డైట్ ఛార్జీలు అందరూ తెలుసు. ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇలా హాస్టల్లో కూడా మనం వెళ్తున్నట్టు పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇలా డైట్ ఛార్జీలు వెళ్ళడం వల్ల నిన్న మా ప్రిన్సిపాల్ గారు ధర్మారం మండలం పైన అక్కడ మేడారం గురుకులకు సంబంధించిన ఎస్సీ గురుకులకు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు వచ్చినారు. నేను భోజనం చేస్తుంటే ఒక ఫంక్షన్లో భోజనం చేస్తుంటే సార్ నిజంగా డైట్ ఛార్జీలు పెంచడం కానీ పిల్లలందరూ కూడా హాలిడే వచ్చినా కూడా మేము ఇంట్లోనే ఉంటాం, ఇక్కడ హాస్టల్లో ఉంటాం, చదువుకుంటామని మంచి టిఫిన్, మంచి భోజనము, మంచి డిన్నరు, ఒక మెనూ అంటే ఒక టైం టేబుల్ మెనూ ఇస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వము మన పిల్లలకు మంచి చదువుని ఇవ్వాలి, మంచి ఎన్విరాన్మెంటల్ ఇవ్వాలి, మంచి భోజన వసతి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన పరంగా ఇవాళ ముందుకు పోతున్నది ప్రభుత్వం లోపల. మరొకసారి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు ఏదైతే బట్టి విక్రమార్క గారు కూడా మేము పెద్ద మనసుతో వారు కూడా ఈ డైట్ ఛార్జీలు పెంచే విషయంలో కూడా మేము మనస్ఫూర్తిగా వారికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట్టి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కాలంలో కూడా మా మిత్రులందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారు 150 కోట్లతో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి, బీసీలకు సంబంధించినటువంటి, మైనార్టీకి సంబంధించిన పిల్లలకు ఏదైతే దేశంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్కు తలదన్నే విధంగా
ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేసుకొని అక్కడే స్కూళ్ళు, అక్కడే హాస్టల్, అక్కడే క్రీడా మైదానం ఏర్పాటు చేసుకునే విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఈ జిల్లాలో జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ 145 కోట్లతో 150 కోట్లతో శాంక్షన్ అయింది. ధర్మపురిలో 150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ శాంక్షన్ అయింది. మరి ఈ విధంగా ప్రభుత్వం మంచి ఆలోచనలతో ముందుకు పోతున్నటువంటి విషయంలో కూడా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మా మిత్రులు వేదిక పైన మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. అన్నదమ్ములా కలిసినాం. రాబోయే తరాలకు ప్రభుత్వ పరంగా కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ పరంగా ఏ ఫలాలు అందే విధంగా ఉండాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు 2 విషయాలు మరి ఈ జిల్లాకు శాసనసభ్యుడిగా ప్రభుత్వగా విప్పుగా ఉండాలంటే ఒక సందర్భంగా ఈ మహోన్నతమైన నాయకుడి యొక్క జన్మదినం చెప్పగల మరొకటి. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఇక్కడ ఈరోజు మైక్ ముందు మాట్లాడుతున్నానంటే పెద్ద జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను 2018లో మా ఇక్కడ పెద్దవాళ్ళందరూ రాజకీయ అందరికీ తెలుసు. రాజకీయంగా మా జాతీయ కాంగ్రెస్ పార్టీలో నా టికెట్ గల్లంతైంది. గల్లంతైనప్పుడు ఒకటే మాట మాట్లాడాడు జీవన్ రెడ్డి గారు, నేను ఈ జిల్లాకు సంబంధించిన ప్రాంత పెద్ద మనిషిగా చెప్తున్నా అని అరిష్టం వరకు కష్టపడి ఒక దళిత వర్గానికి వచ్చినవాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని మోసిడు. ఓడిపోయినా నష్టపోయినా పార్టీ ఎంబడి ఉన్నాడు. మీరు పార్టీ పరంగా ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి 2018లో వారి గొప్ప నిర్ణయం తీసుకొని నాకు అవకాశం ఇచ్చిండు. అప్పుడు గెలిచి ఓడినా కాబట్టి ఈరోజు గెలవగలిగినాను. అది నా జీవితకాలం ఉన్నంత వరకు. ఈ సందర్భంగా ఎందుకు మనవి చేస్తున్నానంటే మన దళిత వర్గానికి చెందినటువంటి అన్ని వర్గాల మిత్రులకు మనం ఒక క్రెడిబిలిటీగా ఒక నిజాయితీగా మనం పద్ధతి ప్రకారం ఉంటే తప్పకుండా దేవుడు మనకు మంచి అవకాశం వచ్చే రోజు ముందుంటే అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మా మిత్రులందరికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదైతే చదువు విషయంలో కూడా పెద్దలు చెప్పినారు, ఏదైతే 25% నిన్న ఎస్సీ కమిషన్ గారికి కూడా రిప్రజెంటేషన్ జరిగింది. కార్పొరేట్ స్కూళ్ళలో మనకున్నటువంటి 25% విద్యా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి బెస్ట్ ఒలింపిక్స్ సంబంధించిన మా రాజ్కుమార్ తమ్ముడు చెప్పాడు. అది మంచి సూచన. నేను కూడా మన అసెంబ్లీలో దీని విషయంలో కూడా మేడిపల్లి సత్యం గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం మాట్లాడినాం. బెస్ట్ ఒలింపిక్స్ సంబంధించినటువంటి అంబేద్కర్ భవనం విషయంలో కూడా మా శంకరని చెప్తున్నాడు. అంబేద్కర్ భవనం విషయంలో కూడా మరి చెప్తున్నారు తప్పకుండా. అందుకే అంబేద్కర్ భవనం విషయంలో కూడా మీరైతే రాబోయే రోజుల్లో మా యువ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. రాజీవ్ యువ కిరణానికి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్నారో దాని విషయంలో మన వాళ్ళు యువకులు ఎవరైనా ఉన్నదైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దానికి అదైతే ఆ యొక్క యువ కిరణానికి సంబంధించిన లోన్ విషయంలో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ విషయంలో కూడా నా దృష్టికి తీసుకొస్తే నా శక్తి కొద్ది కూడా వారికి కూడా సహాయం చేద్దామనే విషయాన్ని రాజీవీకరణలో కూడా మనవి చేసుకుంటూ మరి ఆ విషయంలో ప్రత్యేకంగా అడిషనల్ జేసీ గారి ఈ యొక్క అధికారపరంగా కార్యక్రమంలో కూడా వారికి నేను చెప్తున్నా. 14వ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి రోజు మా కాన్సర్ విద్యాలయ విషయంలో కూడా ఖచ్చితమైన ప్రకటన జరగాలనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. భావించద్దు. మీ పోరాటం నాకు తెలుసు. నన్ను హక్కున చేసుకున్నారు, మీ గుండెలు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేటి పూజ్య బాబు జగజీవనరావు గారి జయంతికి విచ్చేసినటువంటి